హలో ఆల్, నమస్తే. వెల్కమ్ టు ది చెన్నై సిల్క్స్, మూసాపేట్, వై జంక్షన్. ఎప్పట్లాగే మీకోసం బ్యూటిఫుల్ శారీ కలెక్షన్ తీసుకొచ్చాను. ఈరోజు మనం బ్యూటిఫుల్ పట్టు శారీస్ చూడబోతున్నాము. ఇవన్నీ డిఫరెంట్ కాంబినేషన్స్లో వచ్చిన న్యూ కలెక్షన్. ఇలాంటి కలెక్షన్స్ మేము ప్రతి ఎపిసోడ్లో చూపిస్తూనే ఉంటాము. సో దట్ మీరు చేయాల్సింది ఏంటంటే ఇలాంటి కలెక్షన్స్ అప్డేట్స్ మిస్ అవ్వకుండా ఉండాలంటే మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ క్లిక్ చేయడం మర్చిపోకండి. సో ఇప్పుడు నేను చూపిస్తున్న కలెక్షన్ మీకు అందరికీ తెలుసు కదా, మూసాపేట్ వై జంక్షన్ దగ్గర ఉన్న ది చెన్నై సిల్క్స్. మాకు మరొక బ్రాంచ్ కూడా ఉంది, మరొక షోరూమ్. అది మెహదీపట్నం పిల్లర్ నెంబర్ 20 దగ్గర. ఆ దగ్గర ప్రాంతాల వాళ్ళు అక్కడికి కూడా వెళ్ళొచ్చు. ఇది ఒక ఆల్ అండర్ వన్ రూఫ్ షోరూమ్ అండి. అన్ని రకాలు ఇక్కడ దొరుకుతాయి మీకు ఈజీగా. కిడ్స్ వేర్, అలాగే లేడీస్ వేర్, జెంట్స్ వేర్, అందులోనూ ఫంక్షన్, పార్టీ వేర్, ఎథ్నిక్ వేర్, రెగ్యులర్ వేర్ అన్ని రకాలు దొరుకుతాయి. అది మాత్రమే కాదండి, వన్ స్టాప్ సొల్యూషన్ లాగా యాక్సెసరీస్, బ్యాగ్స్, చెప్పులు ఇలా అన్ని రకాలు ఉంటాయి. కాబట్టి ఒకసారి ట్రై చేయండి, మళ్ళీ మళ్ళీ మీరే షాపింగ్ చేస్తూ ఉంటారు ది చెన్నై సిల్క్స్లో. ఇంకా లేట్ లేకుండా ఎపిసోడ్లోకి ఎంటర్ అయిపోదాం. మనం మొదటిగా చూసిన ఈ బ్యూటిఫుల్ కంచి పట్టు శారీ ఎల్లో విత్ పింక్ కాంట్రాస్ట్లో వచ్చిందండి. ఈ రెండు ఎవర్ గ్రీన్ కాంబినేషన్. చాలామంది ఈ కలర్ కాంబినేషన్ ఇష్టపడతారు. మీ దగ్గర ఒక్కటైనా లేకపోతే మాత్రం డెఫినెట్గా మీరు దీనికి వెళ్ళొచ్చు. చాలా ఎలిగెంట్గా మీకు ఎప్పుడు వైబ్రేటింగ్గా కలర్ కనిపిస్తూ ఉంటుంది అన్నమాట. అట్రాక్టివ్ కలర్, చాలా బాగుంటుంది. అండ్ మోర్ ఓవర్ ఇది పింక్ ఫెమినైన్ కలర్ కూడా వచ్చింది ఇందులో. ఈ రెండు కూడా చాలా మంచిగా బాగా సెట్ అయ్యే కలర్స్. దీంట్లో మనం డిజైన్ అబ్జర్వ్ చేస్తే కనుక శారీ అంతా ఒక చెక్స్ లాగా అది తీసుకున్నారు. ప్లస్ దాంతోపాటుగానే ఒక చిన్న క్రీపర్ లాంటి డిజైన్, ఫ్లోరల్ బంచ్ లాంటి డిజైన్ అది కూడా వస్తుంది. ఇలా ఆల్టర్నేట్గా వస్తూ శారీ అంతా కూడా కంటిన్యూ అవుతూ ఉంటుంది. ఎల్లో మీద ఈ డిజైన్ లైట్ పింక్తోనే వస్తుంది అన్నమాట, మీనాకారీ టైప్లో. తర్వాత మనము 2 సైడ్స్ బోర్డర్స్ అబ్జర్వ్ చేస్తే కనుక పైన బోర్డర్ దగ్గరకు వచ్చేసరికి ఒక 5-6 ఇంచెస్ ఉంటుంది. కింద బోర్డర్ కూడా కొంచెం బిగ్ బోర్డర్లా కనిపిస్తుందండి. ఇది కూడా ఒక 7 ఇంచెస్ వరకు తీసుకున్నారు. విత్ గోల్డెన్ జరీ కాంబినేషన్. చాలా బ్యూటిఫుల్గా ఉంది కదా శారీ అంతా. చూడగానే చాలా అట్రాక్టివ్గా మంచి షైనింగ్గా కనబడుతుంది ఇది. సో మంచి కాంబినేషన్, కాంట్రాస్ట్. నేను కూడా పింక్ వేసాను కాబట్టి మీకు పర్ఫెక్ట్గా అర్థమవుతుంది ఇది ఎలా వస్తుంది అనేది. ఫ్రంట్ లుక్ అంతా ఇలా ఉంటుంది. దీనికి మనం ఇప్పుడు పళ్ళు చూస్తున్నాము. పళ్ళు చూసారు కదా, చిన్న సింపుల్ డిజైన్ లాగా ఉంటుంది. ఓన్లీ ఫ్లోరల్ డిజైన్. ఇది సింపుల్ సర్కిల్ టైప్లో తెలుస్తుంటుంది మనకి డిజైన్ అని. చాలా బ్యూటిఫుల్గా ఉంది కదా. ఇది పళ్ళు, మంచి ఎలిగెంట్గా మంచి షైనింగ్తో ఉంది. ఇది మంచి బ్యూటిఫుల్ పింక్. 2 సైడ్స్ బోర్డర్స్ కంటిన్యూ చేశారు. మధ్యలో ప్లెయిన్ ఉంటుంది. మంచి వర్క్ చేయించుకుంటే చాలా ఎక్సలెంట్ ఉంటుంది ఇది. సో ఇది మంచి పింక్ అండ్ ఎల్లో కలర్లో శారీ చూసారు. ఓవరాల్గా ఒకసారి చూసేయండి. ఇప్పుడు మనం చూస్తున్నది ఏంటంటే లైట్ లావెండర్ షేడ్, డార్క్ పర్పుల్ కలర్ వస్తుంది. ఈ రెండు కూడా కొంచెం సిమిలర్ ఫ్యామిలీ కలర్సే, బట్ లైట్ అండ్ డార్క్ తీసుకున్నారు. మీకు చూడగానే ఒక మంచి పేస్టల్ షేడ్ కదా తెలుస్తుంది. దీని మీద వచ్చిన డిజైన్ చూస్తే కనుక చెక్స్ అలాగే డైమండ్ షేప్ ఇలా తీసుకున్నారన్నమాట. ఒక బాక్సెస్ లాగా డైమండ్ షేప్లోనూ డిజైన్ వస్తుంది. జరీ అంతా కూడా త్రూ అవుట్ శారీ ఇచ్చారు ఈ బాక్సెస్తో పాటుగా. అక్కడక్కడ మీనాకారీ వివింగ్ కూడా కొంచెం పర్పుల్ కలర్లో హైలైట్ అవుతూ ఉంటుంది. ఇది ఓవరాల్గా శారీ లుక్ అయితే ఇలా ఉంటుంది. ఒక మంచి లైట్ పేస్టల్ షేడ్, ఇది లావెండర్లోనే చాలా లైట్ పేస్టల్ షేడ్. 2 సైడ్స్ బోర్డర్ విషయానికి వస్తే కనుక డార్క్ కలర్ తీసుకున్నారు. పైన సైడ్ కొంచెం సింపుల్ బోర్డర్ 2 ఇంచెస్ ఉంటుంది. కింద బోర్డర్ అబ్జర్వ్ చేస్తే కనుక మీకు శారీ మీద అంతా గోల్డెన్ జరీ వచ్చింది. ఇక్కడ కాపర్ జరీ వస్తుంది. పర్పుల్ కలర్ మీద అంతా కాపర్ జరీ తీసుకున్నారు. 2 సైడ్స్ కడ్డీ టైప్ వస్తుంది. మధ్యలో అంతా ఒక క్రీపర్ వచ్చారు. సో ఇదండి, చాలా మంచి కాంట్రాస్ట్ తెలుస్తుంది మనకి. పేస్టల్ షేడ్స్లో పట్టు శారీలో కావాలనుకుంటే మీరు దీనికి వెళ్ళొచ్చు. బోర్డర్ ఒక్కటి కాంట్రాస్ట్ కావాలనుకుంటే ఇలాంటి కాంబినేషన్స్ చాలా బాగుంటాయి. దీనికి పళ్ళు కూడా కాంట్రాస్ట్, బ్లౌజ్ కూడా కాంట్రాస్ట్ వస్తుంది. ఇది పళ్ళు. చిన్న చిన్న సింపుల్ ఒక లీఫీ లాంటి డిజైన్ తీసుకున్నారంతే, దగ్గరగా వస్తుంది ఆ డిజైన్ అంతా. ఇది పళ్ళు. దీనికి బ్లౌజ్ వచ్చేసి ఇంతే డార్క్ పర్పుల్ కలర్ వస్తుంది. ఇలాగా ఆల్మోస్ట్ బ్లూ షేడ్ ఉంటుంది ఇది. దీనికి 2 సైడ్స్ బోర్డర్స్ కంటిన్యూ చేశారు. సో చాలా ఎలిగెంట్గా ఉంది కదా, మంచి కాంబినేషన్. ఇది లైట్ అండ్ డార్క్ బాగా తెలుస్తుంది. ఒకసారి ఓవరాల్ లుక్ చూసేయండి. ఇప్పుడు మనం చూస్తున్న శారీ ఇది గ్రీన్లో మెహందీ గ్రీన్, ప్యారెట్ గ్రీన్ కలిస్తే ఎలా ఉంటుందో కొంచెం ఆ డిఫరెంట్ డార్క్ షేడ్ తీసుకున్నారు. దానికి కాంట్రాస్ట్ వచ్చేసి ఈ పింక్ కూడా ఇది డార్క్ పింక్ కలర్ వస్తుంది అన్నమాట. సో రెండు కూడా చాలా మంచి డిఫరెంట్ కాంబినేషన్. మనం ఈ కలర్స్ చూస్తూ ఉంటాం, బట్ ఇందులో వచ్చిన ఈ షేడ్ చాలా స్పెషల్ కలర్. ఇందులో గ్రీన్లో కూడా మనకి పైన డిజైన్ అంతా అబ్జర్వ్ చేస్తే కనుక గోల్డెన్ జరీతో చాలా
హెవీగా త్రూ అవుట్ శారీ అంతా కూడా ఇచ్చారు గోల్డెన్ జరీ డిజైన్. సో ఇలా హెవీగా ఉంటుంది, చాలా గ్రాండ్గా ఉంటుంది, మంచి బ్రైడల్ లుక్ ఉంటుంది. పైన బార్డర్ వచ్చేసి కడ్డీ బార్డర్ ఇచ్చారు కాంట్రాస్ట్ కాంబినేషన్లోనే. కింద బార్డర్ కొంచెం బిగ్ బార్డర్ వస్తుంది 7-8 ఇంచెస్ విత్ ఈ డార్క్ పింక్ కలర్ కాంబినేషన్లో. మిగతా అంతా కూడా చూస్తే కనుక కాపర్ జరీ వస్తుంది. ఇక్కడ శారీ అంతా గోల్డెన్ జరీ వస్తే ఇక్కడ మాత్రం కాపర్ జరీ తీసుకున్నారు. సో ఇలాగా చాలా డిఫరెంట్ లుక్ ఉంటుంది. అసలు ఫ్రంట్ నుంచి చూస్తే కనుక ఇలాగా శారీ అంతా చాలా గ్రాండ్గా, చాలా ఎలివేట్ అవుతున్నాయి కలర్స్ అన్నీ, చాలా గ్రాండ్గా వైబ్రేటింగ్గా కనిపిస్తుంది. ఇది ఫ్రంట్ లుక్. దీనికి మనం పళ్ళు చూస్తే కనుక పింక్ మీద గోల్డెన్ జరీతో తీసుకున్నారు. ఇది కూడా చాలా హెవీగా గ్రాండ్గా రిచ్గా ఉంటుంది పళ్ళు అనేది. అండ్ ఇప్పుడు మనం దీనికి బ్లౌజ్ చూస్తే కనుక ఇదే డార్క్ పింక్ వస్తుంది అనమాట. ఈ పింక్ 2 సైడ్స్ బార్డర్స్ కంటిన్యూ అవుతున్నాయి. శారీలో బార్డర్ దగ్గర మనకి కొంచెం డార్క్ ఉంటుంది, కానీ ఇక్కడ పింక్ మాత్రం పర్ఫెక్ట్ పింక్ ఇచ్చారు. మధ్యలో మనకి ప్లెయిన్ ఉంటుంది కాబట్టి నచ్చిన వర్క్ చేయించుకోవచ్చు. చాలా గ్రాండ్గా ఉంటుంది ఈ శారీ. కలర్ కూడా చాలా బాగా ఈజీగా సెట్ అవుతుంది అందరికీ. ఒకసారి ఓవరాల్ లుక్ చూడండి. ఈ శారీ మంచి డిఫరెంట్ కాంబినేషన్ తీసుకున్నారు. శారీ అంతా ఏమో లైట్ ఆనియన్ పింక్ టైప్ ఉంటుంది, దీనికి కాంట్రాస్ట్ బ్యాటిల్ గ్రీన్ తీసుకున్నారు. ప్లస్ ఏంటంటే ఇక్కడ మనకి చూస్తున్నదంతా కూడా కొంచెం గోల్డెన్ జరీ ఉంటుంది, కానీ శారీలో వచ్చిందంతా కూడా కాపర్ జరీ ఉంటుందండి. సో చాలా డిఫరెంట్గా ఉంటుంది. ఇదంతా మనకి కొంచెం కాపర్ కలరే ఎక్కువ తెలుస్తుంటుంది. అంటే ఇందులో మధ్య మధ్యలో మనకి ఆ మీనాకారి వివింగ్ అంతా రెడ్ కలర్లో తీసుకున్నారు. సో కాపర్ కలర్ డిజైన్ ఇదా అంతా కలిపేసి చాలా డిఫరెంట్ లుక్ ఉంటుంది. డైమండ్ షేప్లోను కొంచెం లెంతీగా రెక్టాంగిల్ టైప్లో కూడా డిజైన్ తీసుకున్నారు దీంట్లో. సో ఓవరాల్గా శారీ అంతానేమో ఆ డిజైన్తో కంటిన్యూ అవుతుంటుంది. 2 సైడ్స్ మంచి ట్రెడిషనల్ బోర్డర్స్ ఇచ్చారు. పైన కొంచెం సింపుల్ బోర్డర్ ఉంటుంది, కింద మాత్రం బిగ్ బోర్డర్ ఒక 7 ఇంచెస్ వరకు తీసుకున్నారు. ఇన్సైడ్ అంతా క్రీపర్, అవుట్ సైడ్ వచ్చేసరికి ఒక కడ్డీ టైప్ డిజైన్ వస్తుంది. ఇది బ్యాటిల్ గ్రీన్ మీద వచ్చేసరికి మనకి ఏ కలర్ అయినా చాలా, అంటే సిల్వర్ జరీ కావచ్చు, గోల్డెన్ జరీ కావచ్చు, ఏదైనా బాగా హైలైట్ అవుతుంది. ఇక్కడ కూడా చాలా బ్యూటిఫుల్గా ఉంది బోర్డర్ అనేది. సో ఓవరాల్గా ఫ్రంట్ లుక్ ఇలా ఉంటుంది సారీ. దీనికి మనము పళ్ళు చూస్తే కనుక ఇది చాలా డిఫరెంట్ కలర్ ఉంది కదా దీనికి. సో బ్లూ కలర్ మీద గోల్డెన్ జరీతో మొత్తం అంతా ఫ్లోరల్ డిజైన్ చాలా హెవీగా రిచ్గా కనిపిస్తుంది. బిగ్ పళ్ళు ఇచ్చారు. ఇది పళ్ళు. అండ్ బ్లౌజ్ చూసినట్లయితే కనుక మనకి శారీలో ఫ్రంట్ సైడ్ అంతా కూడా డార్క్ బాటిల్ గ్రీన్ కనిపిస్తుంది, కల్నేతో వచ్చింది కాబట్టి. ఇక్కడ పర్ఫెక్ట్గా ఇందులో ఎక్కువ శాతం మనకి ఏంటంటే ఆనంద బ్లూలో డార్క్ షేడ్ తెలుస్తుంది. మొత్తం ప్లెయిన్ ఉంటుంది, 2 సైడ్స్ బోర్డర్స్ కంటిన్యూ అవుతున్నాయి. చాలా డిఫరెంట్ కాంబినేషన్స్ వస్తాయండి ఇప్పుడు శారీస్లో అయితే కనుక. మనకి బోర్డర్స్లోను అలాగే బ్లౌజ్ కాంట్రాస్ట్లో కూడా చాలా చేంజెస్ తీసుకొస్తున్నారు. జస్ట్ ఒక కాంట్రాస్ట్ కాకుండా 2-3 కాంట్రాస్ట్లు ప్లాన్ చేస్తూ ఇలా ఫ్రంట్ లుక్ అంతా చూసారు కదా. ఒకసారి ఓవరాల్గా చూసేయండి శారీ. ఇప్పుడు మనం చూస్తున్న ఈ శారీ మంచి ఆనంద బ్లూకి పర్పుల్ కలర్ తీసుకున్నారు, పింకిష్ పర్పుల్ కలర్. అయితే దీంట్లో ఉన్న ప్లస్ పాయింట్ ఏంటంటే పైన బోర్డర్ బిగ్ బోర్డర్ వస్తుంది చాలా డిఫరెంట్గా. ఈ బిగ్ బోర్డర్లో కూడా కలర్ కాంబినేషన్ వచ్చేసరికి కొంచెం పర్పుల్ పింక్, ఎక్కువ శాతం మనకి ఇక్కడ పర్పుల్ తెలుస్తుంది. ప్లస్ గోల్డెన్ కలర్ జరీ. శారీ అంతా కూడా అంతే మొత్తం క్రీపర్ టైప్లో గోల్డెన్ జరీ తీసుకున్నారు. బ్యాక్గ్రౌండ్ కలర్ కూడా బాగా హైలైట్ అవుతుంది. కింద బోర్డర్ వచ్చేసరికి ఇది కుట్టు బోర్డర్ అండ్ ఇక్కడ కూడా బిగ్ బోర్డర్ వస్తుందండి ఒక 7 ఇంచెస్ వరకు విత్ గోల్డెన్ జరీ. పర్పుల్ కలర్ ఎక్కువ కనిపిస్తుంది, ఓన్లీ పైపింగ్లో మాత్రం మనకు కొంచెం పింక్ షేడ్ తెలుస్తుంది కదా. ఇది ఫ్రంట్ లుక్. చాలా మంచి షైనింగ్తో ఉంటుంది మొత్తం గోల్డెన్ జరీ. కలర్ కాంబినేషన్ కూడా చాలా బాగుంది. ఎస్పెషల్లీ బోర్డర్స్ దీంట్లో స్పెషల్ మాట, చాలా బాగా అనిపిస్తుంది. 2 సైడ్స్ బిగ్ బోర్డర్స్ ఇచ్చారు. ఇది దీనికి ఇప్పుడు మనం పళ్ళు చూస్తే కనుక ఇది ఇక్కడ కూడా కొంచెం పర్పుల్ కలర్ ఎక్కువ తెలుస్తుంది. బ్యాక్గ్రౌండ్ అంతా దానిపైన గోల్డెన్ జరీతో చెక్స్ అలాగే చిన్న ఫ్లోరల్ బూటీస్ ఇవన్నీ ఇచ్చారు. మ్యాంగో డిజైన్ కూడా ఉంది, అలాగే పీకాక్ డిజైన్, ఇవన్నీ పళ్ళులో తెలుస్తున్నాయి. తర్వాత శారీ బ్లౌజ్కి వచ్చేసరికి మాత్రం ఇక్కడ మనకి 1 సైడ్ నుంచి కల్నేత ఉంది కాబట్టి 1 సైడ్ నుంచి పర్పుల్, ఇంకో సైడ్ నుంచి ఎక్కువ పింక్ ఇలా కనిపిస్తూ ఉన్నాయన్నమాట. 2 సైడ్స్ బోర్డర్స్ బిగ్ బోర్డర్స్ ఇచ్చారు. చాలా డిఫరెంట్గా ప్లాన్ చేసుకోవచ్చు ఈ బ్లౌజ్ అయితే మనం 2 సైడ్స్ ఇలా ఇవ్వడం వల్ల. ఇది చాలా బాగుంది కదా శారీ. ఒకసారి ఓవరాల్ లుక్ చూసేయండి.
చూసారు కదండి ఇప్పటివరకు ఈ బ్యూటిఫుల్ పట్టు శారీ కలెక్షన్. ఇదంతా నేను చూపించింది మూసాపేట్ వై జంక్షన్ దగ్గర ఉన్న ది చెన్నై సిల్క్స్లోది. అలాగే మాకు మరొక బ్రాంచ్ ఉంది మేతిపట్నం పిల్లర్ నెంబర్ 20 దగ్గర. ఆ దగ్గర వాళ్ళు అక్కడికి కూడా విజిట్ చేయండి. మంచి ఆఫర్స్ ఉంటాయి, డిఫరెంట్ వెరైటీస్లో మీకు ఎప్పుడూ ఒక డిఫరెంట్ సేల్స్ నడుస్తూ ఉంటాయి. వీటితో పాటుగా మీ బడ్జెట్లో ఏదైనా బ్రైడల్ కలెక్షన్ లాంటివి తీసుకోవాలనుకుంటే మాత్రం లో నుంచి హై వరకు మీ ప్లాన్ ప్రకారం మీ బడ్జెట్లోనే బ్యూటిఫుల్ కలెక్షన్ తీసుకోవచ్చు. సో ఒక్కసారి మీరు విజిట్ చేస్తే మీకు అర్థమవుతుంది. ఇది ఒక ఆల్ అండర్ వన్ రూఫ్ టైప్లో అన్ని రకాలు ఇక్కడ ఒకటే ప్లేస్లో దొరికేస్తాయి. కిడ్స్ వేర్, లేడీస్ వేర్, జెంట్స్ వేర్, అందులో పార్టీ వేర్, ఎథ్నిక్ వేర్, ఇలా అన్ని రకాలు ఉంటాయండి. ఒకసారి తప్పకుండా షోరూమ్కి విజిట్ చేయండి. నెక్స్ట్ వీడియోలో మరిన్ని బ్యూటిఫుల్ శారీస్తో మీ ముందుంటా. అంటిల్ దెన్ బాయ్.